వాట్సాప్ పీపుల్ అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? సో రీసెంట్గా మనమైతే హెచ్డి స్క్రాంబ్లర్ రివ్యూ చేయడం జరిగింది కదా. సో ఆ వీడియోని మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్గా పోస్ట్ చేసిన అనమాట. నేను దాంట్లో ఒక చిన్న క్యాప్షన్ పెట్టిన, ఏంటంటే హెచ్డి స్క్రాంబ్లర్ కంటే హాటెస్ట్ స్క్రాంబ్లర్ అండర్ 400cc ఇంకేమైనా ఉందా అని పెట్టిన. నిజం చెప్తున్నా కదా, అసలు ఎన్ని కమెంట్స్ ఉన్నాయంటే ట్రామ్ స్క్రాంబ్లర్ అని. డెఫినెట్గా ఒకసారి మీకు చెక్అవుట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. హెచ్డి స్క్రాంబ్లర్ ఏదైతే ఉందో దానికంటే హాటెస్ట్ స్క్రాంబ్లర్ ట్రామ్ స్క్రాంబ్లర్ అంట. సో దీనికి మీరేమంటారో ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఉంది, కమెంట్స్ లో చెప్పేసేయండి. సో అదే గైస్ ఇవాల్టి వీడియో అయితే. అందరూ ట్రామ్ స్క్రాంబ్లర్ అంటున్నారు, బట్ ట్రామ్ స్క్రాంబ్లర్ 350 రీసెంట్ గా లాంచ్ అయింది. బట్ అసలు నార్మల్గా ఈ ట్రామ్ స్క్రాంబ్లర్ వచ్చి అయితే ఆల్మోస్ట్ 2-3 years ప్లస్ అవుతుంది కదా. ఎందుకంటే నా ట్రామ్ స్క్రాంబ్లర్ కొని ఆల్మోస్ట్ 2 years అవ్వబోతుంది. సో దానికంటే ఒక 1 year ముందు అనుకున్నా కానీ ఒక 3 years ప్లస్ అవుతుంది ట్రామ్ స్క్రాంబ్లర్ వచ్చి. సో అసలు 2026లో ట్రామ్ స్క్రాంబ్లర్ కొంటాం వర్త్ అంటారా? సో ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కొనే ప్లాన్స్ ఉంటాయి. సో ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గైస్ కొత్త వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్గా మన ఛానల్ చెక్అవుట్ చేయండి, చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ హైప్ అనే ఆప్షన్ ఏదైనా కనిపిస్తే అది కూడా కొట్టి పడేసేయండి. మంచి మంచి వీడియోస్ మనమైతే చేద్దాం డెఫినెట్గా. సో కమింగ్ టు ద పాయింట్, 2026లో ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకోవడం బెస్టా కాదా? సో నేనైతే నా ఒపీనియన్లో కొన్ని పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను అండ్ మీతో షేర్ చేసుకుంటా. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఈ బైక్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం మనం. దాని తర్వాత మిగతా పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. నా ఒపీనియన్లో ఈ బైక్ అనేది ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్కి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా డైలీ యూసేజ్, చాలామంది అనుకుంటారు ట్రామ్ స్క్రాంబ్లర్ అంత పెద్ద బండి డైలీ యూసేజ్కి కంఫర్టబుల్ ఉంటుందా అంటే, నేను 2 years నుంచి వాడుతున్నా గైస్. డెఫినెట్గా డైలీ యూజ్ కూడా చేయొచ్చు మనం. ఈ బైక్ అనేది సిటీలో కూడా జబర్దస్త్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఎక్కువ వీకెండ్ రైడ్స్ ప్రిఫర్ చేస్తారో, లైక్ ప్రతిసారి మనం లాంగ్ రైడ్సే చేయాలని రూల్ లేదు. లైక్ ఎవ్రీ సాటర్డేస్ సండేస్ కానీ చిన్న చిన్న రైడ్స్ సిటీకి దగ్గరలలో వెళ్ళి రావాలన్నా కానీ ఈ బైక్ అనేది బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ అట్లనే లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి కూడా తక్కువేం కాదు, ఇచ్చి పడేయచ్చు మెషిన్తోని. అండ్ ట్రామ్ స్క్రాంబ్లర్ చూస్ చేసుకోవడంలో 2026లో బెస్ట్ ఎవరికంటే ఎవరైతే 125cc ఆర్ 150cc నుంచి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు కదా, వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు బైక్. ఎందుకంటే వాళ్ళు 125-150cc సెగ్మెంట్ పవర్ పర్ఫార్మెన్స్ అంతా అలవాటు అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఒకటేసారి ఈ 350ccకి అప్గ్రేడ్ అయితే ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్ కదా, బెటర్ ఆల్మోస్ట్ into 2 అనుకోవచ్చు మనం. సో డబల్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ ఎవరైతే రెట్రో స్టైల్ని ఇష్టపడతారో, లైక్ ట్రామ్ స్క్రాంబ్లర్ అంటే మనకి ట్రాంప్ నుంచి వచ్చే ఆల్మోస్ట్ బైక్స్ కొంచెం రెట్రో డిజైన్తో వస్తాయి కదా, ట్రామ్ స్క్రాంబ్లర్ కూడా మనకి కొంచెం రెట్రో డిజైన్తోనే ఉంటుంది. సో రెట్రో స్టైల్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ బైక్ అనేది బెస్ట్ అనమాట. సో ఎవరికి సూట్ అవుతుంది అని మాట్లాడుకున్నా, బట్ ఇప్పుడు ఎవరికి సూట్ కాదనేది ఒక పాయింట్ అనేది ఉంది నా దగ్గర, అది కూడా చెప్పాలనుకున్నా. అదేంటంటే ఎవరైతే స్పీడ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది సెట్ కాదు గైస్. లైక్ మీరు ఫేరింగ్ బైక్ లాగైతే దీన్ని నడపలేరు, ఎందుకంటే దీని క్యారెక్టర్ అది కాదు. హై స్పీడ్స్ మెయింటైన్ చేసే బైక్ అయితే ఇది కాదు. సో అందుకే మీరు హై స్పీడ్ లవర్స్ అయితే ఈ బైక్ అనేది మీరు కొంచెం స్కిప్ చేసి వేరే బైక్ అయితే చూసుకుంటేనే బెస్ట్ నన్ను అడుగుతాయి. అండ్ సెకండ్ పాయింట్ కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే రోడ్ ప్రెజెన్స్ అండ్ డిజైన్ గైస్. సో ఈ బైక్ 2 years నుంచి నేనైతే చూస్తున్నా కదా, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినామంటే ప్రతి ఒక్కళ్ళు మన బైక్ని చెక్అవుట్ చేస్తారనమాట. సో ఆ ప్రీమియం పెయింట్ ఫీల్ కానీ, ఆ ట్రాంప్ బ్యాచింగ్ కానీ, మీకు ప్రతి ఒక్క డీటెయిలింగ్ బైక్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, నాకు స్పీడ్ ఉంది, స్క్రాంబ్లర్ ఉంది. చాలామంది స్పీడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, స్క్రాంబ్లర్ తీసుకుంటారు కానీ చాలా తక్కువ మంది తీసుకుంటారు. నేను చూసిన దాంట్లో అయితే మీరు రోడ్ మీద కూడా చూడండి, స్క్రాంబ్లర్ చాలా తక్కువగా అనిపిస్తాయి స్పీడ్ కంటే. మేబీ తక్కువ తీసుకుంటారు, తక్కువ చూస్తారనేమో, ఇంకా చాలామందికి తెలియదు ఈ బండి ఒకటి ఉందని. అందుకే ఏం బండి రాబ్బాయి ఇది అన్నట్టయినా చూస్తారు. సో అదొకటి అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆ యూనిక్నెస్సే కదా. స్క్రాంబ్లర్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది, అరే మన దగ్గర యూనిక్ బండి ఉంది రాబాయ్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నార్మల్గా వీకెండ్ రైడ్స్ కానీ ఏదైనా రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా మంచి మంచి సూపర్ బైక్స్తో వెళ్ళిన రైడ్స్ కూడా ఉన్నాయి. సో అన్ని బైక్స్ అట్లా పార్క్ చేస్తాం కదా, ఒక స్పాట్లో పార్క్ చేసినప్పుడు మనం ఒక ఫోటో తీసుకున్నా కానీ లేకపోతే అక్కడ చూసే వాళ్ళల్లో డెఫినెట్గా ట్రామ్ స్క్రాంబ్లర్ అనేది అటెన్షన్ గ్రాప్ చేస్తుంది ఆ సూపర్ బైక్స్తోనే. కంపేర్ చేయాలని కాదు, బట్ జనరల్గా చెప్పాలంటే ఒక 350cc బైక్ ఆర్ 400cc బైక్ ఆల్మోస్ట్ లీటర్ క్లాస్ 1000cc 700ccలతో కంపేర్ చేసుకుంటున్నామంటే విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్ కదా, డిజైన్లో కానీ స్టైల్లో కానీ. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే 350ccకి డౌన్గ్రేడ్ అయినా కానీ
మనకి ఇంజన్లో స్మూత్నెస్ మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు తయారు చేసినారు వాళ్ళు ఇంజన్ని. సో 400 సీసీ ఉన్నప్పుడు ఎట్లయితే మెయింటైన్ చేసినారో వాళ్ళు ఇప్పుడు 350 సీసీలో కూడా అట్లనే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను పర్సనల్గా వాడేది 400 సీసీ, బికాస్ నేను 2 ఇయర్స్ ముందు తీసుకున్నా కాబట్టి నేనైతే 400 సీసీని వాడుతున్నా. నాకైతే ఒక్క పాయింట్లో కూడా అనిపించలే ఎక్కడ నాకు ఇంజన్ రఫ్ అయిందని కానీ ఎక్కడ అనిపించలే. మనం టైం టు టైం సర్వీసెస్ చేపిస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బైక్ అనేది. అండ్ నెక్స్ట్ పాయింట్ కనుక మాట్లాడుకోవాలనుకుంటే చాలామంది దగ్గర మీరు ఈ పాయింట్ వినే ఉంటారు, మన కంఫర్ట్ అండ్ రైడింగ్ క్వాలిటీ అనమాట. సో ట్రామ్ స్క్రాంబ్లర్లో మీరు మంచిగా అప్రైట్ పొజిషన్లో కూర్చుంటారు. అసలు మీరు కొంచెం బెండ్ కూడా అవ్వరు, ముందుకి లీన్ అవ్వడం కానీ ఎక్కడ ఉండదు. మంచి స్ట్రైట్ కూర్చుంటాము. ఎవరైనా బ్యాక్ ఇష్యూస్తో ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే బ్యాక్ ఇష్యూస్ వస్తాయని ఏదైనా టెన్షన్ ఉన్నా కానీ మనకి ఈ బైక్లో అయితే ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు గైస్. బికాస్ మీరు లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ అనేది ఏ బండిలో అయినా తీసుకోవాలి. డైరెక్ట్ ఒకటే స్టెచ్లో ఏ బండిలో కూడా మీరు కొట్టలేరు. BMW 1300 GS తీసుకున్నా కానీ మీరు ఒకటే స్టెచ్లో కొట్టలేరు. సో బ్రేక్స్ అనేది ఎంత కంఫర్ట్ ఉన్నా కానీ బ్రేక్స్ అనేది 2 వీలర్స్ మీద ఆర్ 4 వీలర్స్ మీద కూడా మనం బ్రేక్స్ అనేది తీసుకోవాలి లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు. బట్ ఈ తీసుకునే గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అక్కడ మనకి కంఫర్ట్ అనేది తెలుస్తుంది ప్రతి ఒక్క బైక్లో. సో దీంట్లో మాత్రం కంఫర్ట్ దగ్గర అసలు ఇష్యూయే లేదు. అండ్ గుడ్ సస్పెన్షన్ కూడా. సో సస్పెన్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి సస్పెన్షన్తో పాటు మంచి వైడ్ హ్యాండిల్ బార్ కూడా ఉంటుంది కాబట్టి మంచిగా కంఫర్ట్ అనేది ఇంకొక లెవెల్ పెరుగుతుంది అనమాట. బట్ సిటీలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైడ్ హ్యాండిల్ బార్తోనే ఈజీగా సిటీ మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న దగ్గర తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది అలవాటు అయిపోతుంది. డోంట్ వరీ గైస్. అండ్ నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుందాం, మైలేజ్ అండ్ మెయింటెనెన్స్. సో మైలేజ్ వచ్చేసరికి నేను 2 ఇయర్స్ నుంచి అదే చూస్తున్నా, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఆల్మోస్ట్ సిటీలో 25 to 27 ఇస్తుంది. అండ్ హైవేస్ మీద కనుక వస్తే 30 వరకు ఇస్తుంది నాకు. సో నా రైడింగ్ స్టైల్కి. సో మీ రైడింగ్ స్టైల్కి కొంచెం నెంబర్స్ అనేది అటు ఇటు ఉండొచ్చు. అండ్ మెయింటెనెన్స్ ప్రైస్కి వచ్చినా కానీ మరీ తక్కువ అని చెప్పలేము, మరీ ఎక్కువ అని కూడా చెప్పలేము. ఒక డీసెంట్ అమౌంట్ అనేది మెయింటెనెన్స్కి అవుతుంది మనకి. ఇప్పుడు సర్వీస్ విషయంలో మిగతా కాంపిటీటర్స్ ఛార్జ్ చేసేదానికంటే ట్రాంప్ వాళ్ళు కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. అండ్ ఒక 2 ఇయర్స్ ముందు నేను బైక్ కొన్నప్పుడు కంటే ఇప్పుడు ట్రామ్ సర్వీస్ సెంటర్స్ అనేది చాలా పెరిగినాయి అనమాట. సో వాళ్ళు అప్పుడే చెప్పినారు నాతోని, మీరైతే అబ్జర్వ్ చేయండి ట్రామ్ సర్వీస్ సెంటర్స్ ఎవ్రీ ఇయర్ మీకు పెరగడం అనేది డెఫినెట్గా కనిపిస్తుందని వాళ్ళు చెప్పినట్టే. 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఇండియాలో Tier 1 సిటీస్లో అయితే ఉంది. Tier 2 కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. సో ఇంకా డెవలప్ అయితే అవుతుంది. అండ్ అఫీషియల్ ట్రామ్ నుంచే చెప్పినారనమాట సర్వీస్ సెంటర్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తామని. సో సర్వీస్ సెంటర్స్ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఇప్పుడైతే లేదు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా సర్వీస్ సెంటర్స్ అనేది పెరుగుతాయి మనకి. అండ్ నెక్స్ట్ పాయింట్ కనుక మాట్లాడుకోవాలనుకుంటే ఫీచర్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో టాప్ నాచ్ ఫీచర్స్ అనేది ఏమి ఉండదు, ఏవి కావాలో అవి ఉంటాయి అంతే. సో మీరు ఏదో ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి. లైక్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ స్విచబుల్ ఉంటుంది, ABS స్విచబుల్ ఉంటుంది, ఆల్ LED లైట్స్ ఉంటాయి, డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏమేమి కావాలో అవి అయితే డెఫినెట్గా ఉంటాయి. సో ఈ పాయింట్లో నా ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ చెప్పండి. సో ట్రామ్ స్క్రాంబ్లర్లో ఉన్న ఫీచర్స్ సరిపోతాయా ఆర్ ఇంకేమన్నా యాడ్ ఆన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గైస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్పాలనుకున్నా తెలుసా? ఈ పాయింట్ అనేది కావాలనే లాస్ట్ పెట్టిన, ఎందుకంటే అన్నిటికంటే నాకు ఇదే బెస్ట్ పాయింట్ అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను లాస్ట్లో పెట్టిన. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ పాయింట్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అదేంటంటే ట్రామ్ స్క్రాంబ్లర్ 350 డౌన్గ్రేడ్ అయితే అయింది. లైక్ 400 నుంచి 350కి డౌన్గ్రేడ్ అయితే అయింది. అది డౌన్గ్రేడ్ అయినా కానీ గైస్ ట్రస్ట్ మీ, మిగతా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో HD స్క్రాంబ్లర్, RE స్క్రామ్ 440, CB 350 ఉంది హోండా నుంచి, అండ్ హంటర్ కానీ క్లాసిక్ కానీ 350cc సెగ్మెంట్లో మీరు ఏ బైక్ అయినా తీసుకోండి, ట్రాంప్ ఇంజన్ పర్ఫార్మెన్స్ నెంబర్స్ని మాత్రం బీట్ చేయలేకపోయినాయి. ఆ 36 Nm పవర్, ఆ 32 Nm ఆఫ్ టార్క్ ఏ బండి క్రాస్ చేయలేదు గైస్ ఈ సెగ్మెంట్లో. సో ఒక మంచి పర్ఫార్మెన్స్ బైక్ మీకు కావాలనుకుంటే మాత్రం సో ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తా. సో అది గైస్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే. సో ఇన్ని పాయింట్స్ చెప్పాక 2026లో ట్రామ్ స్క్రాంబ్లర్ కొనాలా వద్దా? మరి డెఫినెట్లీ కొనొచ్చు గైస్. 2026లో ట్రామ్ స్క్రాంబ్లర్ తీసుకున్నా కానీ వర్తే. మీరు కొనాలనుకున్న ప్లాన్ ఉంటే ఒక టెస్ట్ రైడ్ అయితే చేయండి, డెఫినెట్గా వర్త్ అని ఫీల్ అవుతారు. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఈ వీడియోలో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసాయి, వీడియోకి లైక్ కొట్టేసాయి, అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటే అది కూడా కొట్టేసాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ, బాయ్.